ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి ప్రభువా యొక్క పునరుత్థాన దినములో మిమ్మల్ని ప్రార్థించుకునే గొప్ప సమయము యొక్క గొప్ప అవకాశం మాకు దయచేసినందులకై మీకు స్తోత్రములు తండ్రి. మీకు స్తోత్రములు ఆయన. మహిమా స్వరూపుడా, మీరు ఇచ్చిన విలువైన ఈ సమయంలో మీ యొక్క విలువైన మీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా ఆత్మీయంగా బలపరచుమని, ఇక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో భద్రపరుస్తూ ఆత్మీయంగా బలపరచుమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ పవిత్ర నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు ఒక చక్కని అతి ప్రాముఖ్యమైన లేఖన భాగాలను ధ్యానం చేసుకుందాం. నేటి ఆధునిక మానవుడు చదువుకున్న విద్యావేత్తలు సమాజంలో దేవుడిచ్చిన ఈవులను అనుభవిస్తూ, దేవుడిచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ, దేవుడి జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనే ఆలోచనలు లేకుండా ఈనాడు మనిషి చాలా బిజీ అయిపోయాడు. మన పూర్వీకులను, వారి జీవన విధానాన్ని మనము ఆలోచన చేయగలిగితే, మన పూర్వీకులు నేటి ఆధునిక మానవుడికి ఉన్నంత జ్ఞానము లేకపోయి ఉండొచ్చు. నేడు మనిషి అంతా కూడా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ను ఉపయోగించి చాలా బిజీ మనిషిగా మారిపోయాడు. ఒకప్పుడు కిచెన్లో లేని వస్తువులు మరి ఇప్పుడు కిచెన్లో కనబడతా ఉన్నాయి. ఒక మిక్సీ కానివ్వండి, ఒక ఓవెన్ కానివ్వండి, లేదా గ్యాస్ స్టవ్ కానివ్వండి. మన పూర్వీకులకు ఇవన్నీ ఏం తెలియదు. వారంతా కూడా తమ రెక్కల కష్టంతో వంట వండుకొని 3 పూటలు తినేవారు. ఒకప్పుడు ఫ్రిడ్జ్లు లేవు, మరి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ వచ్చింది. ఒకప్పుడు గ్యాస్ పొయ్యి లేదు, మరి ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ పొయ్యి వచ్చింది. ఒకప్పుడు టీవీ లేదు, ఇప్పుడు ప్రతి ఇంట్లో టీవీ, స్మార్ట్ టీవీ వచ్చేసింది. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ లేదు, మరి ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కాదు, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. సో నేటి మానవుడు అనుభవిస్తున్న ఈవులు మన పితరులు అనుభవించలేదు. ప్రపంచాన్ని అరచేతిలో చూడొచ్చు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే. గూగుల్ నెట్ ద్వారా వార్తలు కూడా ఫోన్లోనే చూడవచ్చు. ఒకప్పుడు టీవీ దగ్గరికి వెళ్ళి న్యూస్ చూసేవారం, మరి ఇప్పుడు ఫోన్లో న్యూస్ చూస్తున్నాం. సీసీ కెమెరాలు వచ్చేసాయి. మనం ఎక్కడో ఉంటాం, సీసీ కెమెరాస్ ద్వారా మన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా చూసే టెక్నాలజీ నాడు మనకు అందుబాటులో ఉంది. అయితే మన పూర్వీకులు ఇవన్నీ కూడా అనుభవించలేదు. ఒకప్పుడు చంద్రుని చూసి పాటలు రాశారు, చందమామ రావే జాబిల్లి రావే అని. మరి ఇప్పుడు చంద్రుని చూసి ఆ పాట పాడితే నవ్విపోతారు. చంద్రుడు ఒక గ్రహం, అది ఒక ప్లానెట్. అది ప్లానెట్ అని తెలియని రోజుల్లో చంద్రుని చూసి పాటలు రాసుకున్నారు. అదొక ప్లానెట్ అని తెలుసుకున్నారు. ఒకప్పుడు చంద్రుని చూసి భయపడే మనిషి నాడు చంద్రునిపై ఏకంగా ప్లాట్లు అమ్ముతున్నారు, ప్లాట్లు కొంటున్నారు. చంద్రునిపై ప్లాట్లు అమ్మడం, చంద్రునిపై ప్లాట్లు కొనే స్థితికి ఈనాడు ఆధునిక మానవుడు అంతెత్తుకు ఎదిగాడు. సో మన పూర్వీకులు మనం ఆలోచన చేయగలిగితే మనకు ఉన్నది వారికి లేనిది, లేదా వారికి ఉన్నది మనకు లేనిది ఏంటి అని ఆలోచిస్తే, నేటి ఆధునిక మానవుడికి లేనిదేంటి, మన పూర్వీకులకు ఉన్నది ఏంటి అని ఆలోచిస్తే, మన పూర్వీకులకు ఈ టెక్నాలజీ లేకుండొచ్చు, కానీ వారికి ఉన్నది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుడి భయం, దేవుడి భక్తి. నేటి ఆధునిక మానవుడికి దేవుడి భయం లేదు, దేవుని భక్తి లేదు. వారికి చాలా భక్తి ఉండేది, చాలా శ్రద్ధ ఉండేది, చాలా భయం ఉండేది. నేటి మనుషులకు ప్రాణం అంటేనే లెక్కలేదు, సూసైడ్ చేసుకుంటున్నారు. అతి విలువైన ప్రాణం మళ్ళీ రాము ఈ లోకానికి అని తెలిసినా ఎందరో చనిపోతూ ఉన్నారు ప్రాణం విలువ తెలియక. చాలామంది బైక్స్ కొనుక్కొని, స్పీడ్ బైక్స్
ఆ రేజెస్లు పెట్టుకొని ఎందరో చనిపోయారు. చాలామంది మౌంటైన్స్ టు మౌంటైన్స్ రోప్ మీద వాక్ చేస్తున్నారు. వారికి ప్రాణం అంటే విలువ తెలియదు. రోప్ మీద వాకింగ్ చేసేటప్పుడు కాలు జారి పడితే ప్రాణం. పెద్ద పెద్ద మౌంటైన్స్ నుంచి కిందికి దూకుతూ ఉన్నారు. ప్రాణం అంటే విలువ తెలియని మనుషులు ఈనాడు ఉన్నారు. ఆనాడు చాలా భయం భక్తులతో బ్రతికారు. ఎలాంటి టెక్నాలజీ లేకున్నా దేవుడు అంటే భయపడ్డారు. దేవుడు అంటే భక్తి ఆనాటి మనుషులకు ఉంది. వారికి ఉన్న ప్రత్యేకతను గురించి ఆలోచన చేయగలిగితే వారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దేవుణ్ణి నమ్మారు. నేటి మనిషికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దేవుణ్ణి నమ్మడం. వారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దేవుడు అంటే భయం. నేటి మనిషికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దేవుడు అంటే భయం లేదు. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి భూమి మీద తొంగి చూస్తే దేవుణ్ణి వెదికేవారు లేరు అని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించేశాడు. ఎంత చదువుకున్నా, ఎంత ఎత్తులో మనిషి ఈనాడు ఎదిగినా ఒక విషయం ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. మీరు ఎంతటి గొప్ప వ్యక్తికైనా ఒక ప్రశ్న వేసి చూడండి, నేను చెప్పబోయే ఈ ప్రశ్న వేసి చూడండి, ఎంతటి గొప్ప వ్యక్తికైనా చనిపోతే ఎటు వెళుతాము అనే ప్రశ్న వేయండి. చనిపోతే ఎటు వెళుతారు అనే ప్రశ్న వేయండి. చనిపోతే ఎటు వెళుతారు? వెంటనే జవాబిస్తారు, దేవుడి దగ్గరికి అంటారు. చనిపోతే ఎటు వెళుతారంటే వెంటనే చెప్తారు ఏమని? దేవుడి దగ్గరికి. ఇది 100% రాంగ్ ఆన్సర్. చాలామంది చనిపోగానే స్వర్గస్థులైరి అని పెట్టేస్తారు. స్వర్గస్థులైరి మనం కట్టుకున్న ఇంటిలోనికి ఎవరినైనా రాణిస్తామా? మనము కట్టుకున్న కాలనీకి అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ, అంతా కూడా సెక్యూరిటీ ఉంటుంది. డైరెక్ట్గా ఎవరింటికి కూడా వెళ్ళడానికి వీలు లేదు. ఆ సెక్యూరిటీ గార్డ్ ఆపేస్తాడు. ఎవరు కావాలి సార్ మీకని? నాకు ఫలానా వ్యక్తి కావాలంటే ముందుగా వారికి కాల్ చేస్తాడు. మిమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు, అలౌ చేయమంటారా లేదా? సో మనము కట్టుకున్న కాలనీ గేటెడ్ కమ్యూనిటీ అయితే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మన ఒక ఇంటికి, మన ఫ్రెండ్ ఇంటికి మనం వెళ్ళలేం. అలాంటిది సర్వోన్నతుడైన దేవుడు కట్టుకున్న దేవుడు లోకానికి మనల్ని అంత ఈజీగా రాణిస్తాడా? అంటే దేవుడు అంత అమాయకుడా? ఈ లోకంలో నువ్వు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు ఉన్నాడు అన్న సంగతి కూడా నీకు తెలియదు. చచ్చిపోగానే దేవుడి దగ్గరికి పోయాడు అంటారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అని ఎవరు కూడా ఆలోచించరు. అంటే ప్రతి వ్యక్తి చనిపోగానే దేవుడి దగ్గరికి పోతారా? ఇది ఎగ్జాక్ట్లీ 100% రాంగ్ ఆన్సర్. ఎందుకంటే అందరూ దేవుడి దగ్గరికి పోతారా? దేవుడు అందరినీ ఆహ్వానిస్తాడా? దేవుడు కట్టుకున్న పరలోకం అది. మనం కట్టుకున్న ఇంట్లోనికి ఎవరు పడితే వారు రావడానికి వీలు లేదు. పవిత్రులు ఉండే లోకం మరి దేవుడి లోకం. మరి చనిపోగానే దేవుడు రమ్మంటాడా? తీసుకుంటాడా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ దేవుడు తన పరిశుద్ధ గ్రంథమైన ది హోలీ బుక్ ద్వారా ప్రపంచానికి ఇస్తున్న జవాబు ఏంటో చూద్దాం. పరలోకం ఎవరు వెళ్తారు? మనము ఈ లోకంలో జీవిస్తూ దేవుని యందు భయభక్తులు లేకుండా ఒకవేళ చచ్చిపోతే దేవుడి దగ్గరికి పోతామా? ఇది ప్రపంచం అనుకుంటున్నట్లుగా ఇది కరెక్ట్ ఆన్సరేనా అని పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలన చేయగలం. అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు హెబ్రీలో రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము 14వ వచనములు 15-16 వరకు వ్రాసిన మాటల్లోని సారాంశాన్ని దయచేసి ఆలోచిద్దాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని
విషదపరుచుచున్నారు కారా. 15వ వచనం, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంను జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెలుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశము, పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశము. ఈ భూమి మీద దేవుడి లోకాన్ని అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచూ బ్రతికారట. కొందరు, వీరందరూ అని దేవుడు రాయించాడు అంటే కొందరు భూమి మీద ఎలా బ్రతికారట? పరలోక సంబంధమైన దేశము కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? భూమి మీద ఏమొద్దా, మాకేమొద్దు, మరి ఏం కావాలి? పరలోక సంబంధమైన దేశము కావాలి, మాకు పరలోకము కావాలి అని కోరుకున్నారు. పరలోకాన్ని కోరుకున్నారు అంటే వారి జీవన విధానం ఏ విధంగా ఉండాలి ఆలోచిస్తాం. వారు ఎలా జీవించారట? యాత్రికులుగా. పిలిగ్రిమ్స్, మీకు తెలుసు పిలిగ్రిమ్స్, టూరిస్టులు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది ఎంత అందంగా ఉన్నా సరే అక్కడే ఉండరు, దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అవసరమైతే ఫొటోస్ దించుకుంటూ ఉంటారు, స్నాప్స్ తీసుకుంటూ ఉంటారు, వీడియో షూటింగ్ చేస్తుంటారు, కానీ అక్కడ ఉండరు. అవన్నీ షూట్ చేసుకుని అవన్నీ చూస్తూ సంతోషపడుతూ ఆనందపడుతూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. పిలిగ్రిమ్స్, యాత్రికులు. మరి అక్కడే ఉండొచ్చుగా, కొండల్లో, కోనల్లో, ఎత్తైన మంచు పర్వతాల దగ్గర, ఎత్తైన శిఖరాల దగ్గర, లేదా జలపాతాల దగ్గర ఉండిపోవచ్చుగా. ఉండరు. ఆ మెంటాలిటీ ఏంటంటే మేము చూసి వెళ్తాము. ఆ మెంటాలిటీ పిలిగ్రిమ్స్కి ఉంటుంది, యాత్రికులకు ఉంటుంది. ఈ లోకంలో జీవిస్తూ దూరం నుండి చూసి ఈ లోకంలో జీవించిన వారు ఎలా జీవించారట? భూమి మీద 13వ వచనం, భూమి మీద పరదేశులమును, ఈ భూమి మీద యాత్రికులమునై ఉన్నామని జీవించారట. సో దేవుడి దగ్గరికి వెళ్ళేవారు ఎవరంటే పరలోక సంబంధమైన దేశంను కోరుకోవాలి. మనము ఎలాంటి మెంటాలిటీతో ఉండాలి? నేను కళ్ళు మూయగానే దేవుడి లోకానికి వెళ్ళాలి అనే ఆశ కలిగి మనము జీవించాలి. ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, మన పితరులు అలాగే జీవించారు. మన పితరులు ఎలా జీవించారు? భయభక్తులతో జీవించారు. మన పూర్వీకులు భయభక్తులతో జీవించారు. మరి నేడు ఆధునిక మానవుడు ఆధునిక పోకడలతో, ఆధునిక విజ్ఞానం అనే వెర్రితో భయభక్తులు లేకుండా జీవించుట మనం చూస్తున్నాం సమాజంలో. ప్రాణం అంటే భయం లేదు, జీవితం అంటే భయం లేదు. మీరు చూస్తున్నారు, ఎన్నో పెళ్ళిళ్ళు విడాకులు అయిపోతున్నాయి, భయం లేదు. భయం లేని మనుషులు, భయం లేని జీవితాలు, విచ్చలవిడి జీవితాలు. సమాజంలో క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. ఎటు చూసినా మీకు తెలుసు అంత క్రైమ్. మనుషులకు చట్టం అంటే భయం లేదు, గౌరవం లేదు. ఇక్కడ దేవుడి దగ్గరికి ఏమొస్తారు? దేవుని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, చనిపోగానే దేవుడి దగ్గరికి వెళ్ళరు, మోసపోతారు, జాగ్రత్త. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా జీవించారట? పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకోవాలి, ఒప్పుకొని జీవించాలి. ఏమైనా ఒప్పుకోవాలి? నేను యాత్రికుడును అని ఒప్పుకోవాలి, నేను పరదేశీయుడును అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా? మనిషిని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డా కూడా మనిషి ఒప్పుకోడు. దేవుని నమ్ము 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 అని ఎంత చెప్పినా మనిషి దేవుడిని నమ్మడు. వాక్యాన్ని గ్రహించండి అని దయచేసి ఎంత మొరపెట్టినా మనుషులు వినరు, పెడచూనే పెడతారు. ఇంకేం ఒప్పుకుంటారో దేవుడికి ఎవరు టైం ఇస్తారు? పరదేశమును యాత్రికులమని ఉన్నామని ఒప్పుకోవాలి. మనం చనిపోయే ముందు ఏమని ఒప్పుకోవాలి? నేను యాత్రికుడను, నేను పరదేశీయుడను, నేను ఒక పిలిగ్రిమ్ను, నేను ఒక టూరిస్టును అని ఒప్పుకోవాలి.
అలా నిజంగా ఎవరైనా ఒప్పుకుంటే వారికి ఈ లోకంపై థాట్స్ ఉండవు, ఈ లోకంపై కోరికలు ఉండవు, ఈ లోకంపై ఆశలు ఉండవు. నేను ఎలాగో వెళ్ళిపోతాను, నాకెందుకు ఈ లగేజీ అనుకుంటాడు. మీరు చూడండి, వెళ్ళిపోయేవారు ఎవరే కానీ పెద్ద లగేజ్ ఏం పెట్టుకోరు. ఇంపార్టెంట్ పాస్పోర్ట్, వీసా, రిమైనింగ్ అన్నీ చూస్తారు, అంతేగాని మోసుకుపోరు. ఇది వాస్తవమైనప్పుడు దేవుని ప్రియ బిడ్డలారా, చనిపోగానే దేవుడి దగ్గరికి వెళ్ళము. మనం ఏదో అనుకుంటే పొరపాటే, అది రాంగ్ ఆన్సర్. మన పితరులు భయభక్తులతో బ్రతికారు. మన పితరులు ఎలా బ్రతికారట? వారందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. సో మనం మృతి నొందే ముందు ఎలా ఉండాలి? బిలీవర్స్గా ఉండాలి. మృతి నొందే ముందు ఎలా ఉండాలి? నేను ఒక యాత్రికుడును అని ఒప్పుకోవాలి. మృతి నొందే ముందు ఎలా ఉండాలి? నేను ఒక పరదేశీయుడును అని ఒప్పుకోవాలి. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలట? 15వ వచనం, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. మనము డ్యూటీకి వెళ్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం. రావడానికి కారణం ఏంటి? జ్ఞాపక శక్తి. డ్యూటీలో బాగుంది ఏసీ, డ్యూటీలో మంచి శాలరీ ఉంది, బిల్లు కొట్టగానే అటెండర్ వస్తాడు, బిల్లు కొట్టగానే ఫుడ్ వస్తుంది అని అక్కడే ఉంటాడా? సాయంత్రానికి మళ్ళీ ఇంటికి పరుగు. మళ్ళీ ఉదయం డ్యూటీ ఉంటుంది, అయినా ఇంటికి వస్తాడు. సో ఇంటికి రావడానికి కారణం ఏంటి? జ్ఞాపక శక్తి. మనం ఏ లోకం నుంచి వచ్చాం అనేది మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి ప్రతిరోజు. చాలామంది పాట పాడతారు, పరదేశులము అని. ప్రియులారా, మన పురం ఇది కాదని. ఎప్పుడు పాడతారు ఈ పాట? ఎవరైనా చస్తే పాడతారు. శవాన్ని మోసుకొని పోయేటప్పుడు పాట పాడతారు. ఏమని? పరదేశులము ప్రియులారా, మన పురము ఇది కాదని. అంటే చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకొని పాడతారు. అది చావుపాటగా మారిపోయింది. కానీ అది చావుపాట కాదు, అది మన జీవితకాలం పాట. ప్రతిరోజు ఉదయము మనం ఈ పాట పాడుకుంటే దేవుని యందు భయం, భక్తి పొంగిపోతుంది. పరదేశులము ప్రియులారా, మన పురమిది కాదని ఎప్పుడు పాడతారు? శవాన్ని మోసుకొని పోయేటప్పుడు పాడతారు. ఆ శవానికి వినబడుతుందా? పోనీ పాడేవారికి ఏమైనా అర్థమవుతుందా? పరదేశులమని ప్రతిరోజు పాడుకునే పాట అది చివరకు చావు పాటగా మార్చేశారు. ఒప్పుకోవాలి, జ్ఞాపకంలో పెట్టుకోవాలి, మనం ఏ దేశం నుంచి వచ్చాము ఈ లోకానికి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యెషయా గ్రంథము, ఐజయా 30, యెషయా గ్రంథం 30వ అధ్యాయము. చనిపోగానే దేవుడి దగ్గరికి పోతామా? చూద్దాం. పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు ఏమని జవాబు రాయించాడో 33వ వచనము, 30 యెషయా గ్రంథము 33వ వచనము. పూర్వము నుండి తోపెతు సిద్ధపరచబడి ఉన్నది. అది మొలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టెను. పూర్వము నుండి తోపెతు అని నంబర్ 1 ఉంది. కింద చూడండి, దాని వివరణ ఏముంది? హేయమైన శ్మశానము, పెద్ద శ్మశానము సిద్ధంగా ఉందట. పెద్ద శ్మశానము విశాలముగా ఉన్నది. అది అగ్నియు విస్తార కాష్టములు, శవాలు కాలిపోతున్నాయట. అక్కడ విస్తార కాష్టములు అంటే అర్థం ఏంటి? లెక్కలేనన్ని శవాలు కాలుతున్నాయి. విస్తారమైన కాష్టములు. మొన్న కరోనా టైంలో చూసాం, శ్మశాన వాటికలన్నీ నిండిపోయాయి, కిక్కిరిజ్ అయిపోయాయి. శ్మశాన వాటికలన్నీ కరోనా సెకండ్ వేవ్లో నిండిపోయాయి. చాలామంది జేసీపీల ద్వారా గొయ్యి తీసి
గొయ్యిలోని డెడ్ బాడీస్ని నెట్టేశారు. మనం చూసాం టీవీలలో. పేద ట్రక్కులో డెడ్ బాడీస్ వచ్చాయి. వరుసగా గొయ్యి తీసి జేసీబీ ద్వారా వరుసగా పూడి చేసి మట్టి పూడ్చారు. డెడ్ బాడీస్ నెట్టేసి, ఎవరు డెడ్ బాడో తెలియదు, వాటికి ప్రార్థన లేదు, వాటికి ఖననము లేదు. కాల్చేవారు కాల్చారు, పూడ్చేవారు పూడ్చారు. ఎవరికి ఎవరు దయనీయ స్థితిని మనం చూసాం సెకండ్ వేవ్లో. మరి ఈనాడు ఆ భయం మనిషిలో వెళ్ళిపోయింది. మాస్కులు లేకుండా తిరుగుతూ ఉన్నారు. మనిషిలో భయమే వెళ్ళిపోయింది. మొన్నటి వరకు భయంతో బ్రతికిన మనిషి ఈనాడు మళ్ళీ మీరు టీవీలో చూస్తే ఒక అమ్మాయిని, ఫారినర్ అమ్మాయిని కారులోనే పాడు చేశారు. ఎలాంటి మనుషులు ఉన్నారు చూడండి సమాజంలో. దేవుని ప్రియ బిడ్డలారా, విశాలమైన అగ్ని విస్తారమైన కాష్టములు కలిగి ఉన్నది. గంధక ప్రవాహము వల్ల యెహోవా దేవుడే మంటను పెడుతున్నాడట. ఇంకా ఎవరు ఆపుతారు చెప్పండి? దేవుడే గంధక ప్రవాహము వల్ల యెహోవా ఊపిరి దానిని రగులబెట్టును. పెద్ద విశాలమైన లోతు పూర్వం నుండి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. చనిపోగానే దేవుడి దగ్గరికి పోయాడు అనుకుంటే పొరపాటే. దేవుడి దగ్గరికి పోవాలంటే నీవు యాత్రికుడివిగా, విశ్వాసివిగా, పరదేశిగా జీవించాలి. లోకంలో భయభక్తులతో విచ్చలవిడిగా జీవించి తప్పతాగి చచ్చిపోతే దేవుడి దగ్గరికి పోతావా? భయము లేదు, భక్తి లేదు, దేవుడి కోసం బ్రతకలేవు. బ్రతికినంత కాలం నీ సుఖ సంతోషాలకు బ్రతికి చనిపోతే దేవుడు తీసుకుంటాడా? బైబిల్ గ్రంథం మాత్రం దేవుని ప్రియ బిడ్డలారా సెలవిస్తుంది, ఇదంతా కూడా అబద్ధం, అదంతా కూడా రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మనం విశ్వాసులుగా బ్రతకాలి, యాత్రికులుగా బ్రతకాలి, పరదేశులుగా బ్రతకాలి. దేవుడి లోకం నుంచి వచ్చాము అని జ్ఞాపకం పెట్టుకుంటేనే మళ్ళీ అక్కడికి వెళ్తాం. డ్యూటీకి వెళ్తాం, పిల్లలు కాలేజీకి వెళ్తారు, ఇంటికి ఎలా వస్తున్నారు? బికాజ్ ఆఫ్ మెమొరీ. జ్ఞాపకంలో ఇల్లు ఉంది కాబట్టి ఇంటికి వచ్చాడు. మైండ్ ఒకవేళ పాడైపోతే ఇంటికి వస్తారా? ఎటో బస్సుకి ఎటో వెళ్ళిపోయి కనబడటం లేడు అని అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్ బస్సులకు అంటిస్తూ ఉంటారు. బస్సులకు, ఆర్టీసీ బస్సులకు అబ్బాయి కనబడటం లేడు, అమ్మాయి కనబడటం లేదంటే కారణం ఏంటి? మతి స్థిమితం. మైండ్ పాడైందా ఏంటి? బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ఆలోచిస్తే ప్రపంచానికి మైండ్ పాడైందేమో. ఈ ప్రపంచానికి దేవుని గ్రంథం చాలా అవసరం. ఈ ప్రపంచానికి దేవుని వాక్యం చాలా అవసరం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. 14 కలుగబోవునది ఏదో మనుషులకు ఏం తెలియదు అంటున్నాడు దేవుడు. కలుగబోవునది ఏదో మనుషులకు తెలియదు అంటున్నాడు దేవుడు. కలుగబోవునది ఏదో మనుషులు ఎరగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడతారు. ఏమంటారు? చనిపోగానే వాట్సాప్లో పెడతారు. వాట్సాప్లో RIP అని పెడతారు. రెస్ట్ ఇన్ పీస్ అట అని పూలగుచ్చాలు పెడతారు, బొకేళ్ళు. అంటే మనం రెస్ట్ ఇన్ పీస్ అనగానే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందా? ఎవరు చనిపోయినా ఈ మధ్యలో వాట్సాప్లో RIP అని పెట్టి బొకేలు పెడతారు. అంటే ఆత్మకు శాంతి కలుగుగాక. సో మన రికమెండేషన్ ద్వారా దేవుడు ఆత్మకు శాంతి ఇస్తాడా? బ్రతికినంతకాలం దేవుణ్ణి బాధపెట్టి దేవుణ్ణి ఏడిపిస్తే పరలోకమందున్న దేవుడు ఎలా రాణిస్తాడు? దేవుని ప్రియ బిడ్డలారా ఆలోచించాలి. జీవితం మళ్ళీ రాదు. దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు ఏమంటున్నాడు? కలుగబోవునది ఏదో మనుషులకు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఈ హోలీ బుక్ తెలియజేస్తుంది.
ప్రపంచానికి ఈ హోలీ బుక్ తెలియజేస్తుంది. ఏమని? మనం చనిపోయిన తర్వాత మనకు ఏమి జరుగునో ఈ బుక్ తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? దేవుడు ఏం చేశారట? పూర్వము నుండి తోపేతును సిద్ధంగా ఉంచాడు. దేనికి? కాష్టం చేయడానికట. కాష్టం. లెక్కలేనన్ని శవాలు కాలుతున్నాయట తోపేతులో. విస్తారమైన పెద్ద తోపేతు, బలమైనది, విస్తారమైనది, పెద్ద శ్మశాన వాటిక ఒకటి పూర్వం నుండి దేవుడు సిద్ధపరిచాడు. ఎవరి కోసం? చనిపోయిన అందరికీ పరలోకం ఇస్తే ఈ తోపైతు ఎవరికి? అమాయకులు. కలుగబోవున్నది ఏదో మనుషులకు తెలియకపోయినను గాలి మాటలు మాట్లాడితే ఆ గాలి మాటలు విని మోసపోతారా? ఆ గాలి మాటలు విని మోసపోతావా? దేవుడు అందుకే ఈ మాటలు ప్రపంచానికి అందించమన్నాడు. 2 తిమోతి చాప్టర్ 4, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. వాక్యమును ప్రకటించుము అన్నాడు దేవుడు. అందుకే ఏమన్నాడు? వాక్యమును ప్రకటించు బిడ్డ అన్నాడు. ప్రపంచానికి తెలీదు. ప్రపంచానికి తెలియని విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో నేను రాయించి పెట్టాను. 4వ అధ్యాయం 2వ వచనము. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు. దేవుని ప్రియ బిడ్డ, ఈ మాటలన్నీ ఉపదేశించాలి ప్రపంచానికి. మీరు ఈ మాటలు వింటున్నారు కదా, దయచేసి అనేకులకు షేర్ చేయండి. వాక్యము ప్రకటించిన వారిలో మీరు కూడా పాలివారు అవుతారు నాతో పాటే. అనేక ఆత్మలను కాపాడాల్సిన బాధ్యత దేవుని ప్రియ బిడ్డలారా నా ఒక్కడిదే కాదు, మీ అందరిది కూడా ఉంది. మీరంతా కూడా రెస్పాన్సిబుల్ పర్సన్స్. సువార్త పరిచర్యలో వాక్యాన్ని ప్రకటించే పనిలో మీరు ఉండాలి. ఇది దేవుడి పని, సర్వోన్నతుడైన దేవుని బాధ్యత గల సువార్త పని. ఈ పనిలో అందరూ వాడబడాలి. ఏదో ఒక విధంగా అందరూ వాడబడాలి. వాక్యము ప్రకటించుము, ఈ విషయాలు అందరికీ చెప్పు అంటున్నాడు దేవుడు. చనిపోగానే దేవుడి దగ్గరికి పోయారనుకుంటారు. మరి దేవుడు ఏమంటున్నాడు? విస్తారంగా పూర్వకాలం నుండి దేవుడు ఏం చేశాడు? సిద్ధంగా ఉంచాడు. శ్మశానము అగ్ని రగులుతూనే ఉంటుందట. అగ్ని ఆరదు, పురుగు చావదు. మాయమాటలు నమ్మకండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనములు. ఎంత బాగుంది చూడండి బైబిల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఎవరైనా కానివ్వండి, దేవుడిని నమ్మిన వారు కానివ్వండి, నమ్మని వారు కానివ్వండి, పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు ప్రపంచానికి ఇస్తున్న బోధ దయచేసి ఆలకించండి. దయచేసి అర్థం చేసుకోండి. మోసపోతారు. చనిపోయిన తర్వాత నరకాగ్నికి జారిపోతే మళ్ళీ రామిక. ఆ నరకాగ్ని తప్పించుకోవాలంటే మనము యాత్రికులుగాను పరదేశులుగాను ఈ లోకంలో జీవించాలి. ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. పరదేశులమో ప్రియులారా అనే పాట ప్రతిరోజు ఉదయం పాడుకోవాలి. ఉదయం ఆ పాట పాడుకొని వెళితే ఇక ఏ తప్పు చేయం. అమ్మో, ఒకవేళ నేనే ఇదే రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే మరి పరలోకముందున్న దేవుడు నన్ను రానివ్వాలి కదా, నాకు పరదేశం ఇవ్వాలి కదా అనే ఆలోచనతో మనిషి భయం భక్తితో బ్రతుకుతాడు. మనిషికి భయము భక్తి లేకపోతే, ఈ విషయం ఎవరికి చెప్పకపోతే, ఈ విషయాలు ఎవరికి అర్థం కాకపోతే జీవితం అర్థం కాదు. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చచ్చామో తెలియకపోతే ఆలోచించండి.
మోసపోతారు అంటున్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథం ద్వారా మోసపోతారు అంటున్నాడు. 7వ వచనం, మోసపోకుడి. దేవుడు అంటే అర్థమేంటి? మనము వెక్కిరింపబడతాం. దేవుని నమ్మకుండా ఇష్టానుసారంగా బ్రతికి చచ్చిపోయాం. లోకాన్ని బాగా అనుభవించాం. లోకాన్ని బాగా అనుభవించి చచ్చిపోయాం. అక్కడ పోగానే తోపేతు రెడీగా ఉంది, పెద్ద శ్మశానం రెడీగా ఉంది, శవాలు కాలుతూనే ఉన్నాయి, అగ్ని ఆరడం లేదు, కేకలు పెడబొబ్బలు. అయ్యో నేను ఇక్కడికి వచ్చానేంటి? వెక్కిరింపబడతామట. మోసపోకుడి. దేవుడు ముందుగా రాయించాడు, మోసపోకుడి. గాలి మాటలు నమ్మొద్దు, ది హోలీ బుక్ నమ్మండి. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడంటే అర్థం ఏంటి? మనం వెక్కిరింపబడతాం. అక్కడి మొఖాలు చిట్లిపోతాయి. నేనేంటి ఇక్కడికి వచ్చానేంటి? అయ్యో అయ్యో ఎంత మోసపోయాను, ఎంత మోసపోయాను. ఎంత ఏడ్చినా పొడబెబ్బలు పెట్టినా అక్కడ కనికరం అంటూ ఉండదు. ఇక నిన్ను దేవుడు కనికరించాలంటే ఇక్కడే నీలో ఊపిరి వెళ్ళిపోకముందే నీవు విశ్వాసిగా బ్రతికి ఒప్పుకోవాలి. నేను యాత్రికుడను, నేను పరదేశీయుడునని ఒప్పుకొని మృతి నొందాలి. విశ్వాసముతో ఒప్పుకొని ఇవన్నీ రైట్, దేవుడు రైట్ అని ఒప్పుకోవాలి. దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. అప్పుడే రక్షణ. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోడి. మోసపోకుడి అంటున్నాడు దేవుడు. ఎంత బాగా చెప్తున్నాడు. మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడిన అర్థమేంటి? ఎవరు వెక్కిరింపబడతారు? మనమే. షేమ్గా ఫీల్ అయిపోతాం. ఇక చేసేది ఏమీ ఉండదు అక్కడ. పనిష్మెంట్ అయిపోయిన తర్వాత దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఒక్కసారి ఉరిశిక్ష పడితే అప్పుడప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఉరిశిక్ష పడిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అప్పుడప్పుడు క్షమిస్తుంది. ప్రెసిడెంట్ క్షమిస్తాడు, క్షమాభిక్ష పెడతాడు. కానీ మనం వెళ్ళే లోకంలో క్షమాభిక్ష అంటూ ఉండదు, డైరెక్ట్ పనిష్మెంటే. దానికి గల కారణం ఈ లోకంలో మనం యాత్రికులమని గుర్తెరిగి జీవించకపోతే, పరదేశులమని మనము జీవించకపోతే, లోకాన్ని ప్రేమిస్తూ లోకాన్ని అనుభవిస్తూ జీవిస్తే, లోకాలను కలుగజేసిన దేవుణ్ణి మరిచిపోతే శిక్ష మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో తప్పించుకోలేము. దేవుడే అగ్నిని రగిలిస్తున్నాడు. ఈ వాక్య భాగాలన్నీ చదివేటప్పుడు మనిషిలో మార్పు రావాలి. ఈ వాక్య భాగాలను వింటున్నప్పుడు లేదా వాక్య భాగాన్ని చదివేటప్పుడు మనలో పరివర్తన రావాలి. మోసపోకుడి, జాగ్రత్త, దేవుడు వెక్కిరింపబడు. ప్రపంచానికి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి మనలను కాపాడాలనే తపనతో, మనల్ని కాపాడాలనే ఆలోచనతో మనకు అర్థమయ్యే భాషలో ఇన్ని మాటలను మనకు రాయించి పెట్టాడు. మనము వెక్కిరింపబడడానికి వీలు లేదు. దేవుని పిల్లరా, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనము. 13 ఇదంతయు వినిన తర్వాత, ఇంతవరకు మీరు వాక్యాన్ని విన్నారు కదా, ప్రపంచం అనుకుంటున్నట్టుగా ఇదంతా కూడా చనిపోయిన వ్యక్తి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళడు, చనిపోయిన ప్రతి వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళాడు అని మనకు అర్థమైంది కదా. ఎందుకంటే ఎవరు వెళుతారు? విశ్వాసులే, యాత్రికులుగా జీవించిన వారే అని తెలిసిపోయింది కదా. దేవుడు పూర్వము నుండి తోపేతును సిద్ధపరిచాడు, శ్మశానం. దేవుడు పరలోకంనిచ్చాడు, నరకాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచానికి బైబిల్ అనే శాసనాన్ని ఇచ్చాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగియుండి
ఇంతవరకు విన్నారు కదా, దీని ఫలితమేంటి? తేలిన ఫలితమేంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మనకి ఏమర్థమైంది ఇప్పుడు? మనకు దేవుడి లోకం దొరకాలంటే ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి బ్రతకాలి. నా ఇష్టం నాది, నా జీవితం నాది, నా జీవితం నాది, నా ఇష్టం నాది అని బ్రతికితే దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన ఆయుష్ నీ జీవితం కాదు, ఇది నీ ఆయుష్ కాదు, నీ దేహము కాదు, దేవుడు చేసుకున్న బొమ్మవు నీవు. దేవుడు నేను నమ్మి లోకానికి పంపితే పరిశుద్ధుడిగా పవిత్రుడిగా బ్రతికి ప్రపంచానికి నీ ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు లోకానికి పంపితే, దేవుని ప్రియ బిడ్డ, మన ద్వారా దేవుడికి మహిమ ఏమైనా వస్తుందా? లేదా మన ద్వారా దేవుడికి తలపోటు ఏమైనా వస్తుందా? ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే కమాండ్. ఎంత బాగుంది చూడండి బైబిల్. ప్రపంచానికి, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ప్రపంచానికి ఇది కట్టడ, ప్రపంచానికి ఇది ఆర్డర్. ఏమని? మానవ కోటికి ఇది విధి. ఏమని? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. నిన్ను ఏం చేయొద్దన్నాడు దేవుడు? అన్నీ చేయమన్నాడు. కానీ నన్ను మర్చిపోకయ్యా అన్నాడు. నువ్వు చేస్తున్న మిస్టేకే అది. దేవుని ప్రియ బిడ్డ, అన్నీ చేస్తున్నావు దేవుణ్ణి దూరం పెట్టి. దేవుణ్ణి ముందు పెట్టి అన్నీ చేయి. నీ సంతోషంలో దేవుడు ఉండకపోతే ఎందుకు? ప్రపంచానికి దేవుడి హెచ్చరిక ఏమని? మానవ కోటికి ఇది విధి. 14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేస్తాడట. విమర్శ. ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తీసుకొని వస్తాడు. బోన్లో నిలబెడతాడు. బోన్లో ఎందుకు బోన్లో నిలబెడతాడు? నిన్ను నమ్మాడు, నీకు జీవితం ఇచ్చాడు, నీకు దేహం ఇచ్చాడు, నిన్ను నమ్మాడు. నమ్మక ద్రోహం చేస్తావా? బోన్లో నిలబెడతాడు. బోన్లో నిలబెట్టి క్వశ్చనింగ్ చేస్తాడు. ఇంత ఆయుష్ ఇచ్చాను, ఏం చేశావు? భయం భక్తితో బ్రతికావా? నీ ఇష్టానుసారంగా బ్రతికావా? ఇలాంటి సందర్భాలు మీరు ఇంతవరకు మన ఛానల్లో ఎన్నో విన్నారు. ఇలాంటి ఆత్మీయమైన ఉపదేశాలు ఎన్నో విన్నారు. మనము యాత్రికులమా అని ప్రశ్నించుకుంటే ఎస్, మనం యాత్రికులమే అని ఒప్పుకోవాలంటున్నాడు దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఒప్పుకోవాలి. ఎందుకంటే అలా ఒప్పుకుంటేనే మనం ఈ లోకంపై మమకారం పెంచుకోము. నేను ఒక పిలిగ్రిమ్ నన్ను డిసైడ్ అయినప్పుడు ఈ లోకంపై నీకు మమకారం ఉండదు. కోరికలు సన్నగిల్లిపోతాయి, ఆశలు సన్నగిల్లిపోతాయి. ప్రపంచానికి ఇది హెచ్చరిక. ఏమని? మానవ కోటికి ఇది విధి. ఏమని? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఆలోచించండి దేవుని ప్రియ బిడ్డలారా. మత్తయి సువార్త 10:28 దేవుడు ఏమంటున్నాడు? మీరు చేసిన ప్రతి క్రియను బట్టి నేను మిమ్మల్ని తీర్పులోనికి తెస్తానన్నాడు కదా. గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. జాగ్రత్త. మత్తయి సువార్త 10:28. మత్తయి సువార్త 10:28. ఎస్. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాలట మనము. దేవుడు ఏం చేస్తాడు? దేహమును ఆత్మను ఎక్కడేస్తారట? నరకంలో.
పూర్వము నుండి తోపేతు సిద్ధముగా ఉన్నది. దేనికోసం? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే ఎక్కడేస్తారట? మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపవారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలి ఇప్పుడు మనము? దేవుడికి భయపడాలి. దేనికి? దేవుని మనిషి జీవిస్తే ఎక్కడేస్తాడో అక్కడేస్తాడు. చనిపోయిన వారందరూ స్వర్గస్థులైరి అనే మాటలు మీరు ఎక్కడైనా చూస్తే మీకు సందేశం గుర్తుకు రావాలి. చనిపోయిన వారు ఎక్కడికి పోయారు? దేవుడి దగ్గరికి అంటారు కదా. దేవుడి దగ్గరికి పోవాలంటే ఎలా బ్రతకాలి? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము యేసుక్రీస్తును గురించిన లేఖన భాగం. యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కదా. యేసుక్రీస్తుని గురించిన లేఖన భాగం. శరీరధారి అయి ఉన్న దినములలో యేసుక్రీస్తు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి యేసుక్రీస్తు ఎలా జీవించాడట? భయభక్తులు కలిగి జీవించాడు. ఎవరు? యేసుక్రీస్తు. నాకేంటి, నేను దేవుని ప్రియకుమారుణ్ణి, నాకేంటి అనుకోలేదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి భయభక్తులతో జీవిస్తే మనమెంత, మన బ్రతుకెంత ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు లోకంలో ఎలా జీవించాడు? యాత్రికుడిగా జీవించాడు, పరదేశీయుడిగా జీవించాడు. ఏ లోకం నుంచి వచ్చాడో ఆ లోకాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఎప్పుడు చూసినా శిష్యులతో చెప్పే సందర్భాలు మీకు తెలుసు. ప్రభు ఎప్పుడు అనేవాడు, నేను త్వరగా వెళ్ళిపోతాను, నా టైం దగ్గర పడింది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పేవాడు శిష్యులతో. ప్రభువు ఎలా బ్రతికాడట? శరీరధారిగా వచ్చిన రోజులలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున, చదవండి, ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మనము కూడా అంగీకరింపబడాలంటే మనకి ఇప్పుడు ఏముండాలి? క్వాలిఫికేషన్ 5:7 మళ్ళీ చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు అంగీకరింపబడెను. ఇంకొంచెం ముందుకు, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు, దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు? ఒక యాత్రికుడిగా బ్రతికాడు. మనం కూడా ఈ లోకంలో యాత్రికులుగా బ్రతకాలి. ఇష్టానుసారంగా బ్రతికితే చాలా ప్రమాదం. ఆయన ఎందుకు అంగీకరింపబడ్డాడట? భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన అంగీకరింపబడెను. మరి మనం కూడా ఒకరోజు ఖచ్చితంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం కదా. మరి వెళ్ళిపోతే మనల్ని దేవుడు అంగీకరిస్తాడా? దేవుని ప్రియ బిడ్డ, మరి దేవుడు అంగీకరించాలంటే మనకు ఏముండాలి? క్వాలిఫికేషన్ భయము, భక్తి, విశ్వాసము. లేకుంటే పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది, అది మొలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములు కలిగి ఉన్నది. గంధక ప్రవాహము వలె, ప్రవాహమట, నదులు ప్రవహిస్తుంటే మీరు చూశారు కదా, గంధకము ప్రవాహము వలె యెహోవా ఊపిరి దానిని రగులబెట్టును. అది ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ పడేస్తాడు. జాగ్రత్త. మానవ కోటికి ఇది విధి. మనం తెలుసుకున్న సత్యం ఏంటి? ఇదంతా విన్న తర్వాత ప్రపంచానికి ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏది?
తేలిన ఫలితార్థం ఏది? ఇదంతా విన్న తర్వాత దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి ఉంటే బ్రతికిపోతాం. మనం యాత్రికులమని ఎలా చెప్పగలం? 100% మనం యాత్రికులమే. ఎలా? మన ఇంట్లో మన అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలు చనిపోయి ఉంటారు కదా, మరి వారి ఫొటోస్ మన గోడలకు, ఇళ్ళల్లో మన గోడలకు లేవా? దీన్ని బట్టి అర్థం ఏంటి? వారు కూడా కొంతకాలం ఈ లోకంలో ఉండి మన కళ్ళ ముందే వెళ్ళిపోయారు కదా. మన ఇంట్లో గోడలకు ఫొటోస్ ఉంటాయి కదా, అమ్మమ్మ ఫొటోస్, నానమ్మ ఫొటోస్, తాతయ్య ఫొటోస్. వారు మనతో పాటు జీవించి చనిపోయిన వారే కదా. వారు వెళ్ళారంటే మనతో పాటు ఉండి మనం కూడా వెళ్ళిపోతాం. అంటే మనం ఒక క్యూలో ఉన్నాం. ఒక క్యూలో 100% మనం కూడా వెళ్ళిపోతాం. అంటే మనము కూడా 100% యాత్రికులమే. ఒప్పుకోవాలి. మృతి నొందక ముందే ఒప్పుకొని చనిపోవాలి. ఏమని? నేను యాత్రికుడను, నేను పరలోకం నుంచి వచ్చాను భూలోకానికి, నా పని ముగించుకొని తిరిగి వెళ్ళిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా మనము నరకాన్ని తప్పించుకుంటాం, దేవుడి లోకానికి వెళ్ళిపోతాం. అపోస్తలులు అలాగే బ్రతికారు, మన పితరులు అలాగే బ్రతికారు, దేవుని యందు భయభక్తులతో జీవించారు. మరి వారికి ఉన్న భయభక్తులు మనకు ఉండాలి. ఇంతవరకు విన్న సారాంశము మనకేం సెలవిస్తుంది? భయభక్తులు కలిగి జీవించి మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుడి లోకానికే వెళ్తాం. మనమంతా కూడా చనిపోయి దేవుడి దగ్గరికే పోవాలి అనేది దేవుడి ఆశ. మీరు ఎలాగైనా సరే నా ప్రియ బిడ్డలారా నా దగ్గరికే రావాలని దేవుడు ప్రేమతో దారి తప్పిన సర్వమానవాళిని కాపాడాలని క్రీస్తు యేసును ఈ లోకంలోనికి పంపించాడు. ఆ ప్రభువు చెప్పిన మాట, నేను ఈ ప్రపంచంలోనికి వచ్చాను కదా, ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్తున్నాను, మీకు ఒక మార్గాన్ని చూపి వెళుతున్నాను, మీరు ఆ మార్గం గుండా రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నేనే పరలోకానికి మార్గము అన్నాడు. అంటే ప్రభువు వదిలిన మార్గంలో మనం మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా యేసుక్రీస్తు ఉన్న లోకానికే వెళ్ళిపోతాం. దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ లోకంలోనికి రాము. మనం 100% యాత్రికులమే. ఒప్పుకోవాలి, దీన్ని విశ్వసించాలి, నమ్మాలి, భయభక్తులతో జీవించాలి. విన్న ఈ మాటలు ఇంకా మీరు బాగా ఆలోచించి ఆత్మీయంగా బలపడి ఖచ్చితంగా దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఈ ప్రపంచానికి ఈ మాటలు అందించే వారిగా ఉంటారని ఆశపడుతూ ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము యాత్రికులము తండ్రి, మేము ఒప్పుకోవాలి తండ్రి. మరణించకముందే విశ్వాసంతో మేము ఈ మాటలన్నీ ఒప్పుకోవాలి. మేము పరదేశులము తండ్రి, టెంపరీగా ఈ లోకంలోనికి వచ్చాం. ఇది జీవిత సత్యం. అవును ప్రభువా, తెలియకుండా మనుషులు ఏదేదో మానవ కల్పితాలు నమ్మి మీరిచ్చిన విలువైన జీవితాన్ని తండ్రి వ్యర్థం పరుచుకుంటున్నారు ప్రభువా. విలువైన ప్రాణాలను గాలిలో మరి తండ్రి కలిపేసుకుంటున్నారు తండ్రి. భయము భక్తులు లేకుండా తండ్రి బ్రతుకుతూ ఉన్నారు ప్రభువా. సమాజం అంతా కూడా తలకిందులు అయిపోయింది తండ్రి. ఇలాంటి వాతావరణంలో ప్రభు మేము జీవిస్తుంటున్నాం. కాపాడండి, కృప చూపండి. పరిశుద్ధ గ్రంథంలోని మీ అద్భుతమైన మీ మాటలు ప్రపంచం వైపు వెళుతున్నాయి. అనేకులకు తండ్రి మీ మాటలు అందాలి, అనేకులకు ఈ సత్యాలు తెలియాలి. అనేకులు ప్రభువా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మంచి మనసుతో మేము యాత్రికులమని మేమంతా కూడా తిరిగి ఈ లోకాన్ని వదిలి మీరు మా నిమిత్తమై సిద్ధపరిచిన లోకాన్ని మేము దక్కించుకోవాలనే ఆశ కలిగి జీవించుటకు సహాయం చేయండి. విశ్వాసాన్ని ఇవ్వండి తండ్రి. మీ మాటలు నమ్ముటకు కృప చూపండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా పిల్లలందరినీ కాపాడండి. ఆత్మీయంగా బలపరచండి, కృప చూపండి. క్రీస్తు వారి అతి పరిశుద్ధ పవిత్ర నామంలో ఈ ప్రార్థించి అడివేడి కొడుచున్నాం తండ్రి. ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు.